సో ఇంపార్టెంట్. సో ఐ విల్ బి నైస్ టు దట్ పర్సన్ బికాస్ నా మైండ్ సెట్ లో ఐఎమ్ ట్రైయింగ్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎన్నైనా ఇప్పటికి అది నాకు అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు. కాలేజ్ టైంలో నేను చూసేదాన్ని, నాకు చాలా మంది అప్రోచ్ అయ్యేవారు, కానీ అది నచ్చదు నాకు. ఏమవుతుంది తెలుసా, నాకు తెలిసిపోతుంది, ఐ నో దట్ హీస్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ మీ, అండ్ అది నాకు ఆఫ్ అయిపోతుంది. ఇంప్రెస్ అవ్వదు నాకు, ఇన్ఫాక్ట్ అది ఆపోజిట్ అయిపోతుంది, నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అరే హీస్ ట్రైయింగ్ టూ మచ్, అండ్ వాళ్ళు ఎంత ఎక్కువ ట్రై చేస్తారో నాకు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో నాకు ట్రై చేయడం అనేది నాకు నచ్చదు. సో ఎవరైనా నాకు వెరీ గుడ్ లుకింగ్ వచ్చి మళ్ళీ నాకు ట్రై చేస్తాను అనేసరికి నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అయ్యో ట్రై చేస్తున్నాను, అలా అవ్వకూడదు. నా కాలేజ్ నా ఫ్రెండ్ కూడా చెప్పేవారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మానస్ అని. సో కాలేజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఫ్రెండ్సే. వాడు ఇప్పుడు కూడా అంటుంటాడు, నీకు ఆ కాలేజ్ లో ఎన్ని మంది అడగలేదు, ఎంతెంత బాగుండేవాళ్ళు. తను చెప్పేవాడు, ఓకే చెప్పు బాగుంటాడు, బాగున్నాడు ఇతను, ఏ అచ్చారేగా బాంబేలో చదివాం కదా, ఈజ్ ఆల్సో ముంబై ఎట్. అందరం చూస్తే ఇతనికి ఎవరైనా చెప్తారు, నువ్వు చెప్పలేవా అంటే, మరి టూ మచ్ ట్రై చేస్తున్నాడు, నాకు నచ్చలేదంటే. ట్రై చేయడం నచ్చాలి కదా, నీకు ఎందుకు ట్రై అది నచ్చట్లేదంటే నాకు నచ్చదు. అలా అంటే ఆడపిల్లలకి ఎక్కువ మంది అలా ట్రై చేసేవాళ్ళంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, నాకు నచ్చదు. నాకు ఎలా అంటే నార్మల్ గా ఫస్ట్ మనిషి నచ్చాలి, మాటలు నచ్చాలి, థాట్స్ నచ్చాలి, అండ్ ఆర్గానిక్ గా ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అనేది వచ్చి అప్స్ అండ్ డౌన్స్ చూసి, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని తను ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఆ సిచ్యువేషన్ ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు మొన్నే నేను ఒక చాలా టెన్షన్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను. సో నా అన్ని మూడ్స్ని, నా లుక్స్ మాత్రమే కాదు, నా స్టేటస్ మాత్రమే కాదు, ఆమె హీరోయిన్ కదా చూడడానికి బాగుంటుంది కదా, అవన్నీ మాత్రమే కాకుండా నా మైనస్లు కూడా, నా బ్యాడ్ థింగ్స్ కూడా అన్నీ తెలుసుండాలి. అది నేను కావాలని చెప్పడం కాదు, తాను కావాలని చూడడం కాదు. ఓన్లీ వెన్ దట్ పర్సన్ ఈజ్ విత్ మీ త్రూ థిక్ అండ్ థిన్, అప్స్ అండ్ డౌన్స్, దే నో మీ యాజ్ అ పర్సన్, అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ దే లవ్ మీ, దెన్ దే లవ్ మీ. Me too, I should know that person for a couple of years as a friend, as a human being, as a colleague. ఎలా అయినా పర్లేదు, ఒక న్యాచురల్ సర్కమ్స్టెన్సెస్లో కలవాలి. పెళ్ళి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే ఆలోచించి కాదు, మనిషిలా ఏదో ఒక రకంగా కలిసి పరిచయం అయి తర్వాత అది ప్రేమగా డెవలప్ అవుతే అది ప్రేమ. అప్పుడు నాకు కూడా తన మైనస్లు ప్లస్లు అన్నీ తెలిసి అయినా తను ఇష్టం అయితే మాత్రమే అది ఇష్టం. అందుకే నాకు అప్పుడు కూడా ఇమీడియట్ గా వద్దనిపించింది. ఒక్కసారినే నేను ఫ్యామిలీ ప్రెషర్ లో వచ్చి ఆ యాంగ్జైటీ ఇమీడియట్లీ, చాలా అమ్మాయిలకి ఏమవుతుందంటే, నాకు కూడా తెలుసు, ఇప్పుడు కూడా నాతో కలిసి పనిచేసే అమ్మాయిలు ఉన్నారు, అందరికి నా ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు, అందరూ 28 to 30, 31 బ్యాచ్ లోనే ఉండేవాళ్ళు. అందరికి ఏమైపోతుందంటే, సొసైటీ ఇంకా పెళ్లి కాలేదా, ఫ్యామిలీ వాళ్ళు ఈమె పెళ్లినే చేసుకోవట్లేదు, లేట్ అయిపోయింది, ఇంకెప్పుడు పిల్లలు పుడతారో, అందరూ అలా చెప్తూ ఇంకా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మంది అవ్వట్లేదు అనేసరికి ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఎస్, మేబీ ఐఎమ్ లేట్, మేబీ ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఆ ఒక యాంగ్జైటీలో తప్పు డిసిషన్స్ తీసుకుంటారు. ఆ హరి ఎందుకు, యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళడానికి హరి? ఇప్పుడు నా కింద ముందు అంటే 2016-17లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా నా ఫ్రెండ్సే, ఇప్పుడు దాకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అంటే వాళ్ళకి కావాలని పిల్లలు చేయించుకోలేదు, ఎందుకంటే ఫైనాన్షియలీ సెటిల్ అవ్వాలి, ఇంకా వాళ్ళ జాబ్లు అవి ఇవి సెటిల్ అయ్యేసరికి టైం పడుతుంది. బట్ నౌ సొసైటీ ఈస్ ప్రెషరైజింగ్ దెమ్. ఐ నో, ఇంకా పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అయ్యి 5 years అయింది, 7 years అయిపోయింది, అంటే ఇంకా వాళ్ళు చెప్తారని వీళ్ళు పిల్లలు చేయడం కాదు కదా. అలా పుట్టిన పిల్లలకి ఏం ఫ్యూచర్ ఉంటుంది? దే ఆర్ బార్న్ అండర్ ప్రెషర్. సో దిస్ లీడ్స్ టు అన్ అన్హెల్దీ మైండ్ సెట్, అన్హెల్దీ సొసైటీ, ఓవరాల్ అన్హెల్దీ అట్మాస్ఫియర్ అయిపోతుంది. సో అలాగే నేను కూడా తప్పు చేశాను, నాకు అది తెలిసిపోయింది. నేను పెళ్లి చేసి ఈ మిస్టేక్లు అవన్నీ జరిగేసరికి, నేను ఇంత చదువున్న అమ్మాయి, నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఎక్కడ నా మిస్టేక్ జరిగింది, అంత బాగా చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను కదా నేను, ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తే నేను కూడా ఇదే ప్రెషర్ కింద, ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, నా పేరెంట్స్ ఇద్దరే. ఇప్పుడు కూడా నాకు ఆ ప్రెషర్ చెప్తూ ఉంటారు ఇంట్లో, ఇంకా లేట్ చేస్తున్నావు, అమ్మ నాన్న ఓల్డ్ అయిపోతారు, వాళ్ళకి పిల్లలు చూసే కోరిక ఉండదా, మనకు కూడా ఉంటా. వాళ్ళు అవన్నీ అదే. సో అవన్నీ చెప్పేసరికి ఎంత కాదని చెప్పినా ఒక్క స్మాల్ సబ్ కాన్షియస్లీ కూడా అది ఎఫెక్ట్ అయిపోతుంది కదా. రేపటి రోజు అమ్మ నాన్నకి ఏమైనా అయిపోతే నాకెవరు ఉన్నారు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు అవును కదా, ఇంకా నేను పెళ్లి చేసుకుని తర్వాత పిల్లలు పుట్టి, ఆ పిల్లలు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు నేను చూడాలి, నేనే ముసలామె అయిపోతానేమో అందరు చెప్పి. సో
దాన్ని నేను ఎక్కువ ఆలోచిస్తే నేను మళ్ళీ రాంగ్ డిసిజన్స్ తీసుకుంటాను. ఎవరైనా నాకు కూడా ప్రేమ కావాలి, నాకు ఒకరు కావాలనే మైండ్ సెట్ నాకు వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాననే ఒక యాంగ్జైటీ నాకు వచ్చేస్తుంది. అందుట్లో రాంగ్ డిసిజన్స్ అయిపోతాయి. బట్ మనం మర్చిపోతాం ఏంటనేది, ఇది ఒక టైం స్కెడ్యూల్ కాదు. ఎవరి దీంట్లో రాత ఏం పెట్టుకుంటా మనకు తెలుసా? ఇప్పుడు నాకు తెలుసా, నేను డివోర్స్ చేసేటప్పుడు డివోర్స్ తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనేది నాకు తెలుసా? అవును, అంతే కదా. సో మనము ఇంకొకరి లైఫ్తో మన లైఫ్ని పోలించుకోవడం ఒక పెద్ద ఫూలిష్నెస్. అది ఎవరికో 2022కి పెళ్లి రాసి డివోర్స్ అయినంత మాత్రాన మన లైఫ్ అంతతో ఆగిపోయినట్టు కాదు కదా. తర్వాత ఉంటుంది, ఇంకా చచ్చిపోతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను, నేను సోషల్ మీడియాలో చూస్తాను, ఎంతో మందికి లవ్ మ్యారేజ్ ఎంతో అయి 10 years లవ్ ఉండి గొడవ పడి పెళ్లి చేసుకుని 6 months కి హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చి హస్బెండ్ చచ్చిపోయారు. వర్సర్ దెన్ డివోర్స్. దట్ ఈస్ వర్సర్ దెన్ డివోర్స్ బికాస్ దే లవ్డ్ ఈచ్ అదర్, దే వాంటెడ్ టు లివ్ టుగెదర్. ఎంతో కోరికలతో పెళ్లి చేసుకుని సడన్ గా హస్బెండ్ చచ్చిపోతే, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్ చచ్చిపోయారు. ఎంతో మందికి హార్ట్ అటాక్ అయ్యి, ఇప్పుడైతే 24, 27 చిన్న ఏజ్ కి చచ్చిపోతున్నారు. సో ఎంతో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు. డెత్ ఇస్ గ్రేటర్ దెన్ డివోర్స్. అయినా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదా? వెళ్తుంది కదా, బ్రతకాల్సిందే కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఏది ఏం వచ్చినా మన లైఫ్ అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైఫ్. పుట్టింది ఒకరే, చచ్చిపోవాలి ఒకరే. సో ఇంకొకరు తోడు కావాలంతే గానీ అల్టిమేట్లీ మన లైఫ్ అనేది అది ఇండివిజువల్ లైఫ్. అది నేను ఇండివిజువల్లీ బ్రతకడం, దాంతోపాటు ఇంకొకరు కలిపి వచ్చేటప్పుడు ఆయనకి కూడా షేర్ చేస్తూ బ్రతకడం. సో ఫస్ట్ నాలో ఉండాలి హ్యాపీనెస్, పీస్, నాలెడ్జ్, పేషెన్స్, ఇవన్నీ నాలో ఉండాలి. అది ఎవరు ఉన్నా లేకపోయినా నాలో ఉండాల్సిందే అది. ప్లస్ ఇంకొకరు వస్తే ఆయనతో పంచుకునే అంత ఉండాలి నా దగ్గర. I should have enough to share it with another person. ఇప్పుడు టుడే the only thing most of us have is anxiety, stress, pressure. సో మనం పెళ్లి చేసుకున్నా ఇచ్చేది అదే, పంచుకోవడానికి ఏముంది? స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, లోన్ ఉంది, ఇవే పంచుకుంటున్నాము. యాక్చువల్గా మీది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసు కదా. ఒకరి గురించి ఒకరు తెలుస్తుంటాయి మామూలుగా. అప్పటికే ఈవెన్ మన సౌత్ ఇండియన్, నార్త్ పక్కన పెట్టుకున్నారు, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మనం రీసెంట్ గానే చూసాము. నాగ చైతన్య, సమంత ఇక్కడ, అక్కడ చూస్తే తమిళనాడులో, చెన్నైలో చూసుకుంటే ధనుష్, ఐశ్వర్య. సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీ కేసు సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతాయి? మనం చూసుకుంటే అట్లాగే నాగబాబు గారి వాళ్ళ డాటర్ నిహారిక, తను కూడా అలాగే. No, I think industry is just a portion of the society. సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో 3-4 కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ ఇన్ ద సొసైటీ 20, 30, 40 పీపుల్. మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీ మ్యారేజెస్ లో ఉన్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక, సావలేక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక, అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళు పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు, వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు, ఏదేదో మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే, అది నేను అవ్వలేదు, ఫెయిలియర్ని, ఏదో ఒకటి అయింది, 10 జరిగాయి, అది చెప్పారు, ఇది చెప్పారు, అవన్నీ నా లోపలే ఉన్నాయి. ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ స్టోరీ ఉంది, వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది, ఏదో అయింది, ఏదో వాళ్ళ సర్కస్లో అన్నీ అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు. నీ అన్హ్యాపీనెస్, వాళ్ళ అన్హ్యాపీనెస్ పంచుకోవడానికి ఏముంది? అన్హ్యాపీనెస్ ఉంది, డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సో డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది? హైపర్ డిప్రెషన్ అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. వన్ ఇస్ దాట్. ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి, సొసైటీ ఈస్ వెరీ హిపోక్రెటిక్. ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు, అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేసేస్తారు. అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే, అమ్మాయి బ్రతకాల్సింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ధైర్యంగా ఉండాలి, ఎదురించాలి, మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది, నేను చేసిందే చేయాలి అని రాస్తారు కామెంట్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు. నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు, యూ గేవ్ అప్ వెరీ ఈజీలీ, నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు, నువ్వు ఫైట్ చేయాల్సింది, నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు? నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు దీన్ని, నువ్వు అది, నువ్వు ఇది. బాగా ఎదుర్కొన్నారా మీరు? రియల్ గా లేదు, రియల్ గా ఎవరు చెప్పరు. రియల్ గా ఏమవుతారు? అంత సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. అవును, సోషల్ మీడియాలో
లేదు, నాకు పర్సనల్గా ఎవరు పంపించలేదు. బట్ ఓవరాల్గా చెప్తున్నాను, సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్ ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా బ్లాగర్ ఒకరు, అంటే అతను ఐ థింక్ ఈజ్ అ క్వియర్ కమ్యూనిటీ నుంచి అబ్బాయి, కానీ అమ్మాయిలాగా డ్రెస్అప్ చేసి దాన్ని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా. సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్, మేక్ వీడియోస్. ఆయన చేస్తున్నాడు, యంగ్ బాయ్, 16 years old బాయ్. అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా. 16-year-old బాయ్. తప్పేముంది? దట్ వాస్ నథింగ్ రాంగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, హూ ఆర్ యూ పీపుల్ టు రైట్ అ కామెంట్ అండర్? అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మ నాన్న ఉన్నారు, అతని అమ్మనే అంటున్నారు. నాకు పర్లేదు, నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా, మేకప్ వేసుకోవడం ఇష్టం అంటే మేకప్ వేసుకుంటాడు. ఇప్పుడు సూసైడ్ చేశాక నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు, మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు, టార్చర్లు ఇస్తూనే ఉంటారు, ఫస్ట్ యూ పుష్ హిమ్ టువర్డ్స్ సూసైడ్ అండ్ దెన్ వెన్ హీ కమిట్స్ సూసైడ్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. నువ్వు ఫైట్ చేయాల్సింది. మేమింతే, మనం రాస్తూనే ఉంటాము, మనం నోటుకొచ్చింది చేస్తూనే ఉంటాము. నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఏడవాలి, అది చూసి మేము ఆనందపడతాం. అంటే ఇది ఎలాంటి సాడిజం? చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు, కానీ మళ్ళీ ముందుటి వాడు చచ్చిపోకూడదు, బ్రతకాలి అవన్నీ విని. అంటే ఇవన్నీ కూడా బేర్ చేస్తూ బతకాలి. సో ఇవన్నీ సాడిజంలో ఒక్క పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగోలు లేవనుకుంటున్నారా మీరు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది. నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండకూడదు, కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను, ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది. ఎంత ఉన్నాయి అలా. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము, క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం. ఇవన్నీ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సమాజం నుంచే వస్తున్నాయి, మన సమాజంలో జరుగుతున్నాయి. సో ఈ రోజు ఇన్ని సూసైడ్ ఇన్స్పిరేషన్ తోనే తయారవుతుంది. ఇది ఈ జబ్బు మా సమాజంలో ఉంది. ఈ ఇష్యూస్ అన్ని, ఈగో కానీ, అన్హ్యాపీ మ్యారేజెస్, స్ట్రెస్, టార్చర్లు, ఇవన్నీ చూపిస్తాను చూడు. ఈ క్రైమ్లు, ఈ సూసైడ్లు, ఈ డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు. వీ డోంట్ హ్యావ్ లవ్, వీ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నాకు నా చైల్డ్హుడ్లో ఏదో ఒక దెబ్బ తగిలింది, నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు, నాకెవరు అడిగేవారు లేరు, నాకు లవ్ లేదు, నాకు ప్రేమించేవారు లేరు. ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి. ఇంకెవరికి ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి. అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు, వాళ్ళలాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు. అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యే అంత మంచి మనసు కూడా నాకు లేదు. బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ, అన్సాటిస్ఫైడ్, డిప్రెస్డ్ souls and minds in our society, which is why ఇవన్నీ అన్హెల్దీ థింగ్స్ ఆర్ డెవలప్. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా మీద పడి అందరినీ కూడా టార్చర్ చేస్తా ఉంటారు. ప్రతి దాంట్లో మీకు పొల్యూషన్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది, మీడియాలో కూడా కనిపిస్తుంది, రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది, మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అన్ని మనుషులు జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది. సో అది మనం చేసింది, మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరికి తెలుసు. అది డిస్కస్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు. సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటున్నారు. మనం ఏమి దాచుకోలేము, ఏం జరిగినా వాళ్ళ ఓపెన్ లైట్స్ అండ్ కెమెరా ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము. అంటే మీ ఫిలాసఫీ, అంటే మీ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.